హాయ్ అండి, ఇక్కడ దోసకాయ టమాటా వండుతున్నానండి. చాలా బాగుంటుందన్నమాట. దగ్గరగా వండుకుంటే ఎలా వండాలి ఏంటి అనేది నేను చూపించేస్తాను, చూసేసేయండి. ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడైన తర్వాత పెద్ద సైజు ఉల్లిపాయ 2-3 పచ్చిమిరపకాయలు వేసేసి అలాగే గల్లుప్పు కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసుకున్నానండి. ఫ్రై అంటే గోల్డెన్ ఫ్రై అవసరం లేదండి. చక్కగా ఉల్లిపాయ మగ్గితే ఈ కూరకి టేస్ట్ అండి. గోల్డెన్ బ్రౌన్ రానవసరం లేదు. చూసారు కదండి, ఈ విధంగా మగ్గిపోతే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందామండి. అది కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత పెద్ద సైజు దోసకాయ ఒకటి తీసుకున్నానండి. ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టేసి సిమ్కి హైకి మధ్యలో పెట్టేద్దామండి. చూసారు కదా, ఒక 2 మినిట్స్ తర్వాత చక్కగా మగ్గిపోయినాయి. ఆ తర్వాత 2 టమాటాలండి. ఎందుకంటే దోసకాయ కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి చూసి టమాటాలు వేసుకోండి. తర్వాత టమాటాలు వేసిన తర్వాత పసుపు కారం కూడా వేసేసి కొంచెం మగ్గనిచ్చిన తర్వాత వాటర్ వేస్తున్నానండి. ఇదిగోండి, వాటర్ వేసిన తర్వాత కలిపేసేసి సిమ్లో పెట్టేసేసేయండి. చూసారు కదా, ఒక 5 మినిట్స్ తర్వాత కూర చక్కగా దగ్గరగా ఉంటుంది.